హ్యాపీ మనీ మనం కావాలి. హ్యాపీ మనీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దాం. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. స్టార్ట్ చేద్దాం. మీకు ఎనర్జీ ఫుల్గా వస్తుంది. హ్యాపీ కూర్చోండి. 1 హ్యాండ్స్ 2 గట్టిగా రబ్ చేసుకోండి. ఆ ఎనర్జీని మీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీ 2 ఆబ్జెక్ట్ చూస్తూ నవ్వుతూ సంతోషం కలుగుతుంది. హ్యాపీ మనీ మార్నింగ్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. సరే, ఇవాళంతా హ్యాపీగా ఉందండి. ఓంకారం చెప్పేటప్పుడు పీస్ఫుల్ గా ఉందండి. ఓకే. పారాషూట్ అయితే బాగా ఎంజాయ్ చేస్తామండి అందరం. ఓకే. సెల్ఫీలు దిగాము, అంత బాగుందండి. యాన్సిస్టర్ హీలింగ్ అప్పుడు మా తమ్ముడికి, మరదలకను, మా చెల్లికి, మామయ్యకి చెప్పుకున్నానండి. ఓకే. అదే అమౌంట్ కూడా 10 రోజుల్లో ఇస్తామని నిన్నే ఫోన్ చేశాడండి మామయ్య. అవునా? నిన్న చేశారండి ఫోన్. వెరీ గుడ్, కంగ్రాట్స్ అండి. పంట ముందు వచ్చేస్తుంది మీకైతే. పండగ ముందు వస్తే కనుక గొలుసు తెచ్చేసుకుంటారు. వెరీ గుడ్. ఎంత ₹1,00,000 అండి? 50 అండి. 50,000. ఓకే. మొన్న 50,000, ఇప్పుడు 50,000. వెరీ గుడ్. ఇంకా మనీ కౌంట్ బాగా జరిగిందండి. 10% బాబా గారికి ఇచ్చాను, 10% గురువు గారికి ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంట్ స్టోర్ లో అండి, మన క్రిస్మస్ కను జనవరికి స్టాక్ మొత్తం అయిపోయిందండి. ఇంకా సంక్రాంతి వస్తుంది కదా, దానికి కావాల్సిన ఆర్డర్ పెట్టేసి అన్ని తెచ్చేసామండి. ఇంకా ఎక్స్ట్రా 2 ఎంప్లాయీస్ ని చేర్చుకున్నానండి. వెరీ గుడ్. ఇంకా క్యాష్ కౌంట్ చేసుకున్నాం ఇద్దరం సాయంత్రానికి. అంతా బాగానే ఉందండి. ఎక్సలెంట్ అండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. నాగవేణి గారు. సారథి గారు మీరు చెప్పండి. మార్నింగ్ సార్. మనీ మార్నింగ్ అండి. ఈరోజు క్లాస్ లో ఎక్కడికి వెళ్ళానో తెలియదండి. 2 minutes తర్వాత వచ్చా. అప్పుడు ఏం జరుగుతుందని అప్పుడు అర్థమైంది. ఓకే. కొంచెం ఇప్పుడు నెగిటివ్స్ అన్ని పోయి అంత పాజిటివ్ థింగ్స్ వస్తున్నాయి. వెరీ గుడ్. కళ్ళలో అన్ని చుట్టూ కోడి పిల్లలు ఉన్నాయండి, వైట్ కలర్ కోడి పిల్లలు. రూమ్ మొత్తం కోడి పిల్లలు. ఓకే అండి. అట్లా వచ్చింది కళ్ళలో. మీరు డీప్ ట్రాన్స్ఫర్ అవుతున్నారండి. ఏం కాదు. మీరు ఎప్పుడైతే ఇంకా బాగా హీల్ అయ్యారో అప్పుడు కోడిపిల్లలు వెళ్ళిపోయి పావురాలు కనిపిస్తాయి మీకు. మీరు చాలా విషయాల నుంచి ఆలోచిస్తున్నారు. ఆలోచనలు నా రూపంలో వచ్చినాయి మీకు. ఒకటి కాదు, మైండ్ లో నెంబర్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి మీకు. అన్ని రిలీజ్ చేసి ఒకటే పెట్టుకోండి. అది ఈజీగా అయిపోతుంది. అసలు డౌట్లు పెట్టుకోవద్దండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. సరోజ గారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. డల్ అయిపోయింది. నిన్న మీరు లేక క్లాస్ మిస్ అయ్యారు నిన్న. అవును సార్, నిన్న అసలు లేసే ఓపిక లేదు సార్. అసలు లేదు. నిన్న మాట్లాడికి వెళ్ళాం, మరి మీరు రాలేదు సార్. నిన్న మాట్లాడికి వెళ్ళాం, మీరు రాలేదు. నేను లేని చూసి మామిడి తోటకి వెళ్ళారా సార్? అవునవును. నేను పంపించిన సార్, అందుకే. సంగీత వాళ్ళు కొంచెం దగ్గర కదా మాకు, మా అమ్మాయి వాళ్ళకి, అందుకే పంపించినట్టుంది. సార్ ఇవాళ ఓంకారంలో ఫస్ట్ శివలింగం ఫస్ట్ రాతి లెక్క కనిపించింది సార్. బ్లాక్, తర్వాత వైట్, తర్వాత సిల్వర్ లెక్క, తర్వాత గోల్డ్ లెక్క, ఇట్లా వరుస కనిపించుకుంటూ పోయింది సార్.
శివలింగం. ఓకే. తర్వాత ఇట్లా పైనుండి ఇట్లా కాంతి వచ్చినట్టు అనిపించింది సార్ ఓంకారంలో. ఓకే. మామూలుగా ఇది మా అమ్మను ఇవాళ అత్తయ్య మా అత్తయ్య వచ్చారు సార్. ఓకే. ఆశీర్వదించారు. నాకు కొంచెం హెల్త్ బాలేదు కదా, మా అత్తయ్య బాగా చూసుకునేవాళ్ళు సార్ నన్ను బతుకున్నప్పుడు. నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను ఇంటికి చిన్న కోడలని బాగా చూసుకునేవారు నన్ను అసలు. అసలు చిన్న ఆమెకు కోడలు అందరికన్నా అవును సార్. వెరీ గుడ్. అయితే ఆమె కన్న కూతుర్ని కూడా అట్లా చూసుకునేదో లేదో తెలీదు గాని, నన్నైతే చాలా బాగా చూసుకునేవాళ్ళు సార్. ఇల్లు కట్టే వరకు ఉంటే బావుండు అంటే ఆమెకి చాలా ఆశ ఉండే సార్. ఆమె వాళ్ళ ప్లేస్‌లోనే తన చిన్న కొడుకు ఇల్లు కట్టాలని బాగా ఆశ ఉండే. అది తీరలేదు ఆమెకి. ఇంకా పైనుండి ఆశీర్వదిస్తుందిలే అని అనుకుంటాం సార్ మేము. లేదు, కృపాశం కార్డ్ వస్తది ఖచ్చితంగా. చూడండి. ఏదో రూపంలో వస్తది. అదే సార్. ఓకే. చనిపోయినా వెళ్ళిపోయామనుకుంటాం మనం. వెళ్ళిపోరండి ఆళ్ళు. మన చుట్టూ తిరుగుతారు. అవును సార్. మనకి ఏదైనా చిన్నది వచ్చిందనుకోండి వాళ్ళ తల్లెళ్ళిపోతారు ఆళ్ళు. అదే సార్. మీరు లక్కీగా యాంక్సిటీ అయితే నుంచి చెప్తున్నారు కాబట్టి వాళ్ళ బ్లెస్సింగ్ మీకు వస్తుంది. హ్మ్. అయితే ఆమె నాకేమన్నా అసలు ఆమె బతికున్నప్పుడు కూడా నాకేమన్నా వచ్చిందంటే మస్తు బాధపడేవారు సార్ తను. మస్తు బాధపడి దగ్గరే కూర్చునేవాళ్ళు. అదొకటి గుర్తొచ్చింది బాగా. ఆహ్, అయితే ఇప్పుడు యాన్సిస్టర్స్‌కి చెప్పినప్పుడు సార్ అసలు డీప్‌గా ఎళ్ళిపోయాయి సార్. నా చుట్టూ అందరున్నారంట. మా పూర్వీకులందరూ అమ్మమ్మ, తాతయ్య అసలు మీరు మనీ కౌంటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను దీంట్లో లేను అసలు. మీరు కొంచెం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడొచ్చా నేను. అంత డీప్‌గా ఓకే. ఎళ్ళిపోయాయి ఇవాళ అయితే. చాలా అసలు నాకు తెలియనే తెలీదు. అందరూ వాళ్ళ చుట్టూ వచ్చి కూర్చున్నారంట. వాళ్ళతో నవ్వుకుంటూ మాట్లాడుతున్నట్టు డీప్‌గా ఎళ్ళిపోయారు సార్. మనీ కౌంటింగ్ గూడా బావుంది. పారాషూట్‌లో వెళ్ళటం, ఆ పక్షులన్నీ మన పక్క నుండి వెళ్ళటం చాలా హ్యాపీ అనిపించింది సార్. ఆహ్, అక్కడ అదేంటి సెల్ఫీలు దిగటం అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మన ఓపెన్ ఫ్యామిలీ మొత్తం. చాలా అసలు హ్యాపీ అంటే హ్యాపీ. అందరూ కేరింతలు కొట్టటం, పక్షులు పక్క నుండి వెళ్ళటం చాలా బాగా అనిపించింది. పైకి పైకి ఎళ్తుంటే బాడీ మొత్తం తేలిగ్గా అనిపించింది సార్. పారాషూట్ పైకెళ్తుంటే అసలు. ఆ! చాలా బావుంది సార్. మనీ కౌంటింగ్ గూడా ఇవాళ చాలా బాగా అయింది సార్. అయితే ఈరోజే నాకు ఒకటి వచ్చింది సార్. ఏంటంటే హ్మ్. అత్తయ్య పేరు మీదే ఒక అనాథాశ్రమం పెట్టాలని అనిపించింది సార్. ఎందుకో ఈరోజు అట్లా వచ్చింది. కంగ్రాట్స్. అయితే అట్లా రాంగానే ప్లేస్ గూడా దొరికిందంట సార్ మనకి. కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ మాధవ్. ప్లేస్ గూడా దొరికిందంట సార్. దొరికితే దానికి ప్లేస్‌కి మీరే వచ్చి రిబ్బన్ కట్ చేశారంట. ఇంకా తప్పకుండా. ప్లానింగ్ అదైతే ఇంకా ప్లానింగ్ అది ఎయలేదు సార్. హ్మ్. మన ఇల్లుకి. ఆహ్, అది మటుకు ప్లేసు చుట్టూ చెట్లును మధ్యన ప్లేస్ ఉందంట సార్. ఖాళీ ప్లేసు. ఓకే. ఓకే. అది అదైతే తీసుకున్నామంట సార్. పక్కన చిన్న అట్లా పార్క్ కూడా వచ్చింది. పెట్టండి. చిన్న పార్క్‌లో పెట్టండి కూర్చోడానికి. అదే సార్. చెట్లు, ఉయ్యాల పెడితే, అదే సార్. రాజబాల పెడితే కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు మనం. ఆ! అయితే ఈరోజు మొత్తం అదే అయింది సార్. వచ్చిన మనీ కౌంటింగ్ చాలా మనీ కౌంటింగ్ చేశారంట సార్ ఎక్కువ. ఆ మనీ కౌంటింగ్ తోటి ఈ ప్లేస్ ఒకటి కొని ఇంకా ప్లానింగ్‌కి ఇవ్వలేదంట సార్. మనకు మేస్త్రీలు వాళ్ళైతే తెలిసినోళ్ళే ఉన్నారు. ఇంకా వాళ్ళని మాట్లాడి ఉంచాను. ఇంకా ప్లానింగ్ వేసి ఇగ దానికి గూడా శంకుస్థాపన మీతోటే చేపించి స్టార్ట్ చేయాలి సార్. అది వచ్చింది అవుతుంది. సార్. హ్మ్. ఇంకా అంతే సార్. ఈరోజు మొత్తం అదే వచ్చింది సార్ బాగా. వెరీ మా గుడ్. అత్తయ్యది అదే అనాథాశ్రమం కట్టియాలి, తీసుకోవాలి. హ్మ్. ఎక్కువ మా అత్తయ్యదే వచ్చింది సార్ ఈరోజంతా. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. శిల్ప గారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మనకండి. సార్ ఈరోజైతే మార్నింగ్ స్టార్టింగ్ నుంచి ఎవ్రీడే ఎలాగుంటాను సార్, చాలా హ్యాపీగా ఉంటాను సార్. సెక్షన్ మాత్రం ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే ఇక్కడ దొరుకుతుందని అనుకోవాలి సార్ నేనైతే. ఎప్పటికి ఏ సెక్షన్ అయినా కూడా ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. మా స్మైల్ అంతా ఇక్కడే ఉంటుంది సార్. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. సరే, ఓంకారం చెప్పిన తక్షణమే నాకంతా బాడీ వైబ్రేట్ ఎప్పుడు అలాగే ఉంటుంది సార్. ఎందుకంటే శివయ్య లీల అనుకుంటాను. ఎప్పుడు మనం
స్టార్టింగ్ నుంచి తీర్థయాత్రలకి వెళ్ళొచ్చినప్పటి నుంచి అందరికి వైబ్రేట్ అలా అవుతుంది సార్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి శివయ్య గురించి చెప్తా ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. చాలా హ్యాపీగా ఉన్నాను సార్ నేనైతే. శివయ్యది ఆశీర్వాదం ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొన్న ఫస్ట్ టైం మీకు ఇది చెప్పాను సార్. నాకు ఇలాగుంది, ఇది క్లియర్ అయ్యింది అని చెప్పాను సార్. రిజల్ట్ చెప్తాను నేను. నాకి క్రోన్ క్యాప్ అని చిన్న చిన్న కాళ్ళలో అయితాయి సార్ అవి. ఇంకా ఒక చిన్న చిన్న గుల్లల్లాగా అయితాయి. నేను ఆ క్రోన్ క్యాప్ యూజ్ చేశాను. ఫస్ట్ హాస్పిటల్‌కి వెళ్ళేసి వచ్చాను సార్. మన సెకండ్ సెక్షన్‌లో నేను చేతికి వేసుకున్నాను సార్ బ్యాండేజ్. గుర్తుందో లేదో మీకు? నేను చూసాను వేసుకున్నాను. ఆ! అది ఫస్ట్ కాల్లో వచ్చింది సార్. అరికాల్లో వస్తుంది సార్ అది అంతా. అలాంటివన్నీ అరికాల్లో వస్తాయి. నేను డాక్టర్ స్లిప్పర్స్ వాడాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాను. అన్నీ చేశాను సార్. చేసి తర్వాత నా కూతురు చెప్పింది, "మమ్మీ దీనికి ప్లాస్టర్ వస్తుంది. అది వేసుకో" అనింది. అది వేసుకుంటే నీళ్ళలో తడవకూడదు. అలాగే ఉండాలి. నీళ్ళలో తడవకూడదు. ఒక 3, 4 డేస్ 2 డేస్ వదిలి 2 డేస్ వదిలి వేసుకోవాలి దాన్ని. రిమూవ్ చేసేసి మళ్ళీ వేసుకోవాలి. అలా చాలా సార్లు చేశాను. పాపం తను కూడా బాగా చెప్పింది నాకు. ఇలా మమ్మీ ఇలాగుంటుంది అని చెప్పి. సరే నేను అక్కడికైనా వదిలేసాను. చేసి వదిలిపెట్టేసాను సార్. వదిలిపెట్టేసి నాకు విసుగొచ్చేసింది. నేను అనుకున్నాను ఏదో నాలో వచ్చింది ఇది వెళ్ళిపోతుంది. ఇంక నేను సెక్షన్‌లో స్టార్ట్ అయ్యాను కదా! అన్నీ అదే సెక్షన్ క్లియర్ అయిపోయేలోపు అన్నీ ఒక్కొక్కటి క్లియర్ అవుతుంది. రియల్‌గా అలాగే అనుకున్నాను. అది మీరు ఎప్పుడు కాలభైరవ పూజ చేయించారో 2 డేస్ తర్వాత ఆ కాళ్ళలో ఉండే నొప్పి కూడా తెలీదు సార్. స్లిప్పర్ వేస్తే బొటన వేలు పక్కనే ఇటు పక్కనే వచ్చింది. కరెక్ట్ ఇక్కడ స్లిప్పర్ పెట్టాలి. కాలు వేలు పెట్టాలి. ఆ పక్కనే వచ్చింది. అక్కడికైనా బ్యాండేజ్ వేసుకొని స్లిప్పర్ వేసుకునేదాన్ని. 4 వచ్చాయి సార్. ఒకేసారి నేను వదిలేసాను. ఏం చేయలేదు సార్ దాన్ని. అసలు రిమూవ్ కూడా చేయలేదు. ఏం చేయలేదు. మీరెప్పుడు కాలభైరవ పూజ చేసిన 2 రోజులు, అటు 2 రోజులు, దానికన్నా ముందు 2 రోజులు, తర్వాత వెనక 2 రోజులు. పెయిన్ అనేది తెలియలేదు సార్. అసలు పాదాలు పెట్టినా కూడా నాకేం పెయిన్ తెలియట్లేదు. కాలు నడిచినా కూడా పెయిన్ తెలియట్లేదు. ఇక్కడ చెయ్యి కూడా నేను వంట చేసేదాన్ని కదా! అత్తమ్మ చేసేదాన్ని. నేను వంట చేసేదానికి వెళ్ళేదాన్ని. అత్తమ్మ చేసి పెట్టేది నాకు. ఎందుకంటే నాకు చెయ్యి నొప్పి ఉంది కాబట్టి నేను చేసేదాన్ని. తర్వాత అలాగా నాకు చాలా హ్యాపీగా ఏంటంటే పూజ అయిపోయిన వెంటనే మీరు మాకు మెసేజ్ పెట్టారు కదా సార్. అయిపోయింది ఈరోజు పూజ కంప్లీట్ బాగా అయిందమ్మా అని చెప్పారు కదా! నేను ఒక్కటే అనుకున్నా. కాలభైరవ పూజ చేయించాను. క్లియర్ అయిపోతుంది. ఆయనే చూసుకుంటాను. ఆ సెకండే సార్ మరుసటి రోజే దానితో పాటు స్కిన్ కూడా రిమూవ్ అయిపోయింది. స్కిన్ రిమూవ్ అయ్యి స్కిన్ అలాగే ఎక్సలెంట్. మంచిగా వచ్చేస్తుంది. అసలు ఇప్పుడు కూడా నేను నడిచినా కూడా ఎంతసేపు నీళ్ళలో ఉన్నా కూడా నాకేం అవ్వట్లేదు. ఫస్ట్ సెషన్‌లో నేను ఊరికెళ్ళాను కదా సార్. 15 డేస్ అటు ఇటు వెళ్ళడానికి పెళ్ళికి అది వెళ్ళాను కదా సార్. అప్పుడు అంజనాద్రి బెట్ట అని కొండకి ఎక్కేటప్పుడు చాలా నొప్పిచ్చేది. ఎంత పెయిన్ అంటే అంత పెయిన్. స్లిప్పర్ వేసుకొని కొండ ఎక్కాను. అన్నారు ఎందుకు స్లిప్పర్ వేసాను? నాకు కాలు నొప్పుంది అందుకని నేను స్లిప్పర్ వేసుకున్నాను. నాది తప్పేం కాదు అది అన్నాను. సరే అన్నారు. వాళ్ళెవరు ఏం మాట్లాడలేదు. తర్వాత నిజంగా సార్ రియల్‌గా హార్ట్స్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకైతే ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా సార్. తల్లిదండ్రుల తర్వాత గురువుగారు అంటే మీరే. థ్యాంక్ యూ. ఆల్వేస్ నా బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. థ్యాంక్ మీకు యూ హెల్త్ సార్. క్లియర్ అయింది. వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి. క్లియర్ అయిపోయింది సార్. హాస్పిటల్‌కి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్పారు. బర్న్ అన్నా చేయాలి లేదంటే స్కిన్ రిమూవ్ చేసేసి తీయాలి అని చెప్పారు. మీరు ఇలా ఉన్నారు తీసేకి కాదది అని చెప్పారు. సో చిన్న ఏజ్ చిన్నది బట్ మామూలుగా మీరు వెయిట్ లేరు. మీకు అంత పెయిన్ తట్టుకోలేరు అని చెప్పారు. బర్న్ చేస్తే కూడా మళ్ళీ రిమూవ్ అయినా కూడా వస్తుందది తట్టుకోలేరు మీరు అన్నారు. డాక్టర్ స్లిప్పర్స్ వాడమని చెప్పారు. వాళ్ళే చెప్పారు. డాక్టర్ స్లిప్పర్స్ వాడండి అని. కాళ్ళకైతే వాడడం చేతికి ఎలా వాడతారు? అందుకే నేను సైలెంట్ అయిపోయాను సార్. అక్కడికే వెళ్ళేసి వచ్చాను సైలెంట్. తర్వాత గురువుగారు అది ఎప్పటినుంచో ఆశీర్వాదం 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ బిఫోరే ఉండింది సార్ అది. ఒకటి 1 ఇయర్ బిఫోర్ ఉండింది. తర్వాత రీసెంట్‌గా 3 వచ్చేసాయి మళ్ళా. నాకి చాలా బాధ అనిపించింది ఆ టైంలో అప్పుడు. కానీ ఇప్పుడు బాధ ఏం లేదు. హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మా గురువుగారు చూసుకున్నారు కాబట్టి. వెరీ గుడ్. మెడికల్ మిరాకిల్ జరిగింది మీకు. మిరాకిల్. ఇది మాత్రం చాలా హార్ట్స్ ఆఫ్ మిరాకిల్.
ఎందుకంటే అలా పెయిన్ తట్టుకోవడానికి కాదు సార్ అది. ఒక్కోసారి నేను ఏడ్చేసేదాన్ని. ఆ నొప్పికి చాలా ఇట్లా అయస్కాంతం బట్టి లాగేసిండేది. ఈయన్ని లేపేదాన్ని. నాకు కాళ్ళు నొప్పిస్తుంది లే 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 అని ఆయన లేపేదాన్ని. పాపం ఆయనకు డిస్టర్బ్ చేసేదాన్ని నిద్ర. ఇప్పుడు క్లియర్ అయిపోయింది లేదు కదా సార్. పూర్తిగానే. సార్ ఇప్పుడు మొత్తం పూర్తి క్లియర్ అయింది కదా. క్లియర్ అయింది సార్. ఇప్పుడు ఇంకెప్పుడు అడుగుతారు సార్, రాదండి తను కూడా థ్యాంక్ యూ. అడుగుతారు. అడుగుతా మొన్న చెప్పేసాను ఇలాగ అయింది. ఇలా సార్‌కి చెప్పేసాను వెంటనే. నొప్పి తగ్గిన వెంటనే చెప్పాను ఇలాగ. చాలా పెయిన్ అంతా తగ్గిపోయింది. రిలాక్స్‌గా ఉన్నాను నేను. ఏం పెయిన్ లేదు. డిస్టర్బ్ చేయను ఇంక నిన్ను అని చెప్పేసారు. అప్పుడు నువ్వు బాగుంటే నేను బాగుంటాను ఫస్ట్ అంటారు. ఫస్ట్ అది నువ్వు బాగుంటే నేను బాగుంటానంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడు గాని. ఇప్పటికి కాదు ఎప్పుడు కూడా సార్. అదొక ఆయన కూడా బ్లెస్సింగ్ నాకు కూడా. ప్లస్ డబుల్ వెరీ గుడ్ అండి. ఆఫర్‌లా. చాలా థ్యాంక్ యూ సార్. సార్ ఈరోజు Okay. రిజల్ట్ అయితే ఎక్సలెంట్ సార్. ఈరోజైతే అన్నిట్లో చాలా బాగుంది సార్. ఈ మార్నింగే పట్టేసింది మేడం. మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు అది కూడా రిలాక్స్ అయిపోయింది. చాలా వెరీ గుడ్ బాగా ఎక్సలెంట్ అండి. అనిపించింది. సార్ మనీ కౌంటింగ్ కూడా చాలా హ్యాపీగా జరిగింది సార్. మనీ కౌంటింగ్ అయితే నాకు ఈ చేతిలో ఇలా టైట్‌గా పట్టేసాను సార్. మనీనంతా హగ్ చేసుకునేసాను సార్ ఈరోజు. హగ్ చేసేసి అంతా 10% మీకు పంపించిన తర్వాత గురువుగారు పంపించిన తర్వాత అన్నీ తీసుకెళ్ళి బీరువాలో పెట్టేసాను సార్. ఎవరికి ఇది వెరీ గుడ్. నేనేమి షాపింగ్ చేయలేదు సార్ ఈరోజు. చాలా హ్యాపీగా అనిపించింది. పారాషూట్ కూడా వెళ్ళినప్పుడు కూడా మధ్యలో మీరు నిల్చుకొని సైడ్ అంతా మేము ఉన్నందుకు మేము చాలా హ్యాపీ ఎంజాయ్‌గా చేస్తున్నాం సార్. పారాషూట్ కూడా చాలా హ్యాపీ. చీటీ ఎగరేయడం కూడా, శివయ్య దర్శనం కూడా చాలా బాగా జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. గుడ్ అండి. యాక్చువల్‌గా హెల్త్ ఇష్యూస్ ఉంటే మీరు నాకు ముందే ఒకసారి చెప్పుంటే ఇప్పుడు ఎప్పుడో మీకు క్లియర్ అయిపోయింది. అప్పుడు అనుకున్నాను సార్ చెప్పాలని. అప్పుడు నేను నా కోసమని జాయిన్ కాలేదు తెలుసా! నేను నా థాట్‌లో ఉన్నందుకే నేను అలాగే ట్రావెల్ అయిపోయాను. మీరెప్పుడు దాన్ని వదిలేయండి అన్నప్పుడు నేను అప్పుడే వదిలేసున్నాను. దాన్ని వదిలేసి నా గురించి నేను ఆలోచించడం చేయడం బట్టి నేనిప్పుడు క్లియర్ చేసుకున్నాను. నా ఫస్ట్ పాయింట్ ఇది సరే. యాక్చువల్‌గా నేను పెయిన్ రిమూవింగ్ ఎక్స్‌పర్ట్ అండి నేను. హెల్త్ ఇష్యూస్ ఏదైనా సరే నాకు చెప్తే చిన్నదైతే వెంటనే క్లియర్ అయిపోద్ది. పెద్దదైతే నేను పర్సనల్ చేస్తే అయిపోతుంది. అవ్వలేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూ ఎంత పెద్ద హెల్త్ ఇష్యూ క్లియర్ చేసేయగలను. నాకు ఆ టాలెంట్ ఉంది. మీరు ఒక మాట ముందు చెప్పుంటే నాకు ఈ 3 మంత్స్‌లో ఒక మాట చెప్పుంటే ఇప్పుడే క్లియర్ అయిపోను. ఎనీవే ఐ ఫీల్ హ్యాపీ. ఇప్పుడు రాదు ఓకే. ఏమనుకుంటాను. ఓకేనా? థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సంగీత గారు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. అంతా బాగుంది సార్. ఓకే. సేమ్ ఓంకారం చేసేటప్పుడు శివాలయం పోయినా అంతే. ఇంకోటి ఏంటంటే సార్ మనీ కౌంటింగ్ అప్పుడు అది ఎక్కడో తెలియదు సార్, అండర్ గ్రౌండ్ లో ఉందట రూము. ఆ రూమ్ నిండా పైసలే ఉన్నాయట. ఆ రూమ్ నిండా పైసలే ఉన్నాయంట. ఎన్ని పైసలు ఉన్నాయి అన్ని పైసల్లోకి వెళ్ళి 10% మీకు పంపించిన తర్వాత అన్ని ఆ రూముల్లో ఎవ్వరు చూడకుండా అన్ని దాచిపెట్టున్నారట. అసలు షాపింగ్ లేదు, ఏది లేదు, ఏం లేదు. అన్ని ఆ రూముల్నే ఎవరికి ఏం కనిపించకుండా అన్ని కౌంట్ చేసుకుంటానే దాచిపెడతా ఉందంట. ప్లస్ మళ్ళీ ఇంకొకటి సార్, తర్వాత నాకు నంది సార్ అది ఎట్లా ఉందంటే వాటర్ లాగానే ఉంది సార్. వాటర్ లాగానే ఉంది, సేమ్ నంది లాగానే ఉంది. ముట్టుకుంటే ఇట్లా మెత్త ఉంది, దానికి మొత్తం గోల్డ్ ఉంది. ప్లస్ మళ్ళీ నా చేతిలో పట్టే అంతనే ఉంది అది. ఓకే అండి. అట్లా కనిపించింది సార్. అవి నన్నే చూస్తుంది. నేను చేతిలో పట్టుకుంటే అది నన్నే చూస్తే నేను దాన్నే చూస్తాను. అరే ఇదేంటి నంది ఇట్లా విచిత్రంగా ఉంది ఏందా అనేసి అనుకున్నా సార్. అంతే ఇంకా అంతా హ్యాపీగానే ఉంది. నంది కనిపించిందంటే శివుడు అనుగ్రహం వచ్చినట్టు అండి. ఓకే ఓకే. కాబట్టి ధీమాగా ఉన్నాను. అదే ఓకే. సార్, అసలు మొత్తం ఎవరికి కనిపించకుండా అన్ని క్లోజ్ చేసేసిండ సార్. నా వల్ల పైన ప్యాక్ కూడా వేరే షాప్ లాగా మెయింటైన్ చేస్తున్నానట నేనే. వెరీ గుడ్. ఇట్లా సో ఉంది వస్తాయి సార్. మీకు ఫ్యూచర్‌లో బల్క్ అమౌంట్ వస్తాయండి మీకు. ఓకే అప్పుడు హ్యాపీగా దాచుకుందురు గాని. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాధవ్ గారు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. చెప్పండి.
చాలా అద్భుతంగా జరిగింది. రెగ్యులర్‌గా ఇగ ఎట్లా వెళ్తామో అవన్నీ సేమ్ జరిగింది. ఈ ఒరిజినల్ కరింగుల మాల మాకు గూడా కావాలి సార్. మరి రేపు చెప్తారా? ఒరిజినల్ కరింగ మాల అంటే ఈ మాల నాకు ఎలా వచ్చిందో చెప్పనా? హ్మ్. ఇప్పుడు నేను సెషన్స్ మానుకొని వ్యాపారం దూరం వెళ్ళగలనా? వెళ్ళలేను కదా! అవునా? అక్కడ నాకు తెలుసున్నా తేడా పంపడానికి? లేదు కదా! అప్పుడు ఏం చేశాను నేను? మాల మెల్ల ఉంది కదా! అప్పుడు ఏం చేస్తాను చెప్పండి మీరు? సంగీత గారు? రూపాయి ఖర్చులో నాకు గిఫ్ట్‌గా మాల వచ్చింది. అప్పుడు ఏం చేసుంటాను చెప్పండి? మేనిఫెస్టేషన్ మాల కావాలని కోరుకున్నారు. మాల కావాలని మీరు కోరుకున్నారు. ఆల్రెడీ గిఫ్ట్ వచ్చిందనేసి మీరు చెప్పిర్రు కదా! మెసేజ్ అప్పుడు నేను పెట్టారు. చూసిన నేను అదెవరో మిస్ అవి మీరు అనుకున్నారు కావచ్చు. మీకు గిఫ్ట్ వచ్చింది కావచ్చు అని అనుకున్నా నేను. నా మనసులో నేను అనుకున్నాను. అంతే తనతో సార్. కూడా నేను అనలేదు. నేను మాల చూసినప్పుడు ఏమనుకున్నానంటే, నేను వేసుకుంటే ఒరిజినల్ మాల మాత్రం వేసుకోవాలి. అవును సార్. ఖచ్చితంగా నాకు రావాలనుకోని డిసైడ్ అయ్యి, జస్ట్ కళ్ళు మూసుకొని, కరింగల మాల వేసుకొని సెషన్ చెప్తాను ఊహించుకున్నాను. వచ్చేస్తుందా లేదా? వచ్చిందా లేదా? కంగ్రాచులేషన్స్. ఇదిగో నా గిఫ్ట్ వచ్చిందా లేదా? వచ్చింది సార్. మనం డిసైడ్ అయితే నేనేం రోజు మెడిటేషన్ చేశానా? రోజు హీలింగ్ చేసుకున్నానా? రోజు ఊహించుకున్నానా? ఒకే ఒక్కసారి థాట్ రిలీజ్ చేశాను. థాట్ రిలీజ్ చేసి డిసైడ్ అయ్యాను. ఖచ్చితంగా నేను కొత్త సంవత్సరం డిసెంబర్ కదా అది. సో నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మాలేసుకుంటాను మెడలో. మాలేసి సెషన్ చేస్తాను అనుకున్నాను. ఇప్పుడు మాకు కూడా విజన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది సార్. నాకైతే ఈ రోజైతే అదే అందరికి చుట్టూ అందరు ఉన్నారట పెద్దవాళ్ళు. నాకు అదంతా గుర్తులేదు. అంటే ఏదో మొత్తగా అనిపించింది మీరు అడిగినప్పుడు. ఇప్పుడు నాకు అది గుర్తొచ్చింది. సాష్టాంగ నమస్కారం చేస్తా ఉంటే వాళ్ళందరూ కిందికి నాకు ఆశీర్వదించినట్టు అనిపించింది. ప్లస్ మళ్ళా దేవతలు అన్నప్పుడు కూడా నాకు తలంతా బరువుగా అనిపించింది. అవి అనిపించిన తర్వాతనే నంది అనిపించింది చేతిలో. ఒకటి డిసైడ్ అవ్వాలి. 2 ఊహించుకోవాలి. అయిపోయింది. అది. ముందు మీరు ఎమ్మెల్యే అవ్వండి. నెక్స్ట్ ఎంపీ అవుదురు గాని. నెక్స్ట్ మినిస్టర్ అవుదురు గాని. నేను చేస్తాను. థాంక్ యూ అన్నయిన సార్. తర్వాత ఓకే సార్. సార్ మీ బర్త్‌డేకి ఏమిచ్చారు సార్ మేడం? 1 సెకండ్ మా వైఫ్ మీకు గిఫ్ట్ వచ్చింది అడిగాను కదా! చూపించనా? చూపించండి సార్. ఒక్క నిమిషం. మా ఆవిడ నాకు లాస్ట్ ఇయర్ ఇది ఇచ్చింది చెప్పాను కదా! అవును సార్. ఈ అవును పుట్టినరోజు సార్. మా ఆవిడ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. సూపర్. కంగ్రాచులేషన్స్. గోల్డ్ బ్రాస్లెట్ అండి. గోల్డ్ బ్రాస్లెట్. ఏ ఓకే సార్. కంగ్రాచులేషన్స్ సార్. అవుతుంది సార్. అది పర్లేదు సార్. కనిపించడం ఎందుకు? ఇదిగోండి. వీడియో ఇదిగోండి. సరిగ్గా ఫోటో పెడతానులే గ్రూప్‌లో. ఇట్లా తిప్పండి ఓకే సార్. కనిపించిందా? కనిపించింది. సూపర్. 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 పెద్దది మరి ఎక్సలెంట్. పెట్టుకోలేదేం సార్ మరి? పండగ ఎట్టుకుందామండి. ఇదంతా దీనంతా సరే. చూడండి. అవును అవును సార్. సార్. పెద్దగా ఉంది. డబుల్ ఉందా? డబల్ డబల్ ఉంది సార్. నీ పర్సనల్‌గా ఇదే సూట్ అయితే ఇది ఇచ్చింది నాకు. సూపర్. సూపర్. నేను కూడా అదే అనుకున్నా సార్. మా ఆయన కొంచెం నల్లగా ఉంటారు కదా! ఆ చేయికి గోల్డ్ కలర్ మంచిగా కనిపిస్తది. అందుకే అనుకున్నా. కాపాడండి. డబ్బులు వచ్చినాక ఫస్ట్ ఆయనకు అది కొనియాలని. కొనేయండి. ఫీలింగ్ అంటే ఫీలింగ్. ఓకే. అది. ఇంకా ఆపేద్దాం. చాలా టైం అయింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కనపడుతున్నాయా? సార్. మాకు కనిపిస్తున్నాయి కూడా సార్. తొందరగా గోల్డ్ వస్తుంది. వస్తదండి. ఇది అందరికి వస్తది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.